రే నీ లైఫ్ ఏమేంట్రా? పిల్బక్ కంటే అదిరిపోయే సినిమా తీయాలనే కదా. నువ్వు ఆ సినిమా తీసే రోజు వచ్చేసిందిరా. అసలు ఈ బుక్లో స్టోరీలు ఎలా ఉన్నాయో ఒక్క మాటలో చెప్పనా? ఎలా ఉన్నాయంటే కేకో కేక. అనవసరంగా బుక్ తెచ్చాను. షూటింగ్ కంప్లీట్ కాలేదు, హార్డ్ డిస్క్లన్నీ కాల్ చేశాడు, అయినా ఇలా చనిపోయాడు. అంటే సినిమా కంప్లీట్ అయిపోతేనే చనిపోతారనేది రాంగ్ అనమాట. అంటే ఏండు అనేది ఆ కథల్లో ఒక్క సీన్ డైరెక్ట్ చేసినాడు, చావడం. ఏ విశాల్, షార్ట్ రెడీయా? రేయ్, ఈ ఒక్క సీన్ నేను డైరెక్ట్ చేస్తా. షూరా? యా. రెడీ, కెమెరా కెమెరా, యాక్షన్ 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 యాక్షన్. No, stop, Vinayak! Stop! Stop! Don't go! Stop, Vinayak! Stop! Vinayak! Vinayak! No! హలో సార్, చెప్పండి. ఎక్కడ ఉన్నారా? జిమ్ లో ఉన్నాను సార్. ఏ జిమ్? స్టే ఫిట్ సార్. ఎందుకు సార్? నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. ఫస్ట్ నువ్వు చెప్పు, జిమ్ ఎక్కడ ఉంది? ఏమైంది సార్, టెన్షన్ పడుతున్నారేంటి? ముందు జిమ్ ఎక్కడ ఉందో చెప్పు. ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లమా? చిన్న ఇష్యూ వచ్చింది, నిన్ను కొంచెం అర్జెంట్గా కలవాలి. ఫస్ట్ నువ్వు చెప్పు, జిమ్ ఎక్కడ ఉంది? మీరెందుకు సార్, నేనే వస్తాను కదా. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. ఎక్కడికి రమ్మంటారు? పర్లేదు, అది స్టేపిట్ అంటే మాదాపూర్లో ఉంది, అదే జిమ్. అవును సార్. రోడ్ నెంబర్ 13లో ఉంది కదా. ఫస్ట్ టైం మీరు నన్ను కలవడానికి వచ్చారు కదా, అదే జిమ్ సార్. నువ్వు అక్కడే ఉండు, మేము వస్తాం. ఓకే సార్. ఈ పుస్తకంలోని దయ్యం ఆ సినిమాలో నటించిన ఎవరో ఒక ఆర్టిస్ట్లోకి వచ్చి డైరెక్టర్లను చంపేస్తుందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. మధు, రెడీయా? యా, రెడీ సార్. ఈ సినిమాలో యూఆర్ ద ఓన్లీ క్యారెక్టర్. నేను ఒక్కదాన్నేనా? వాట్ ఎ సర్ప్రైజ్. మధు, ఇంకో దయ్యం క్యారెక్టర్ ఉంది, కానీ అది కనపడదు.